నేను రేపటికి జొన్న ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా. అందుకు 2 గ్లాసులు జొన్నలు, 2 గ్లాసుల జొన్నలకు 1 గ్లాసు ఉద్దిపప్పు వేసుకోవాలి. జొన్నలు 12 గంటలు నానబెట్టుకోవాలి, లేకపోతే మెదగవు సరిత. జొన్నలు ఒక పక్క, ఉద్దిపప్పు ఒక పక్క వేరు నానబెట్టుకోవాలి. జొన్నలు 12 గంటలు నానబెట్టుకున్నాను. సపరేట్ వేసుకోవాలి జొన్నలు, ఉద్దిపప్పు. ఇలా మెత్తగా ఆడించుకోవాలా. గిన్నెలో ఒకసారి సరిపోదని 2 సార్లు వేస్తాను. బాగా నానబెట్టాలండి జొన్నలు. ఇప్పుడు ఉద్దిపప్పు ఆడించుకోవాలి. ఉద్దిపప్పు మెత్తగా ఆడించుకోవాలి. 2 బాగా కలుపుకోవాలి. ఉద్దిపిండి జొన్నపిండి 2 బాగా కలిసినంత వరకు కలుపుకోవాలి. చూడండి బాగా పులిచింది. పొంగిపోతుంటే కొంచెం తీశాను. ఈ జొన్నపిండిలో తగినంత ఉప్పు వేసుకొని, కొంచెం సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి నేను గట్టిగా ఆడించుకున్నా కాబట్టి ఒక అర్ధ గ్లాసు నీళ్ళు పోస్తున్నా. ఇడ్లీ పాత్రలకు ఆయిల్ పట్టించుకోవాలి కొంచెం లైట్గా. బాగా నీళ్ళు మరినాక ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. జొన్న ఇడ్లీ, పప్పల చట్నీ, ఎర్రగారం రెడీ. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.